Hi viewers, this is Shahin. Welcome back to our channel. Today we will discuss Andhra Pradesh State 7th class Mathematics chapter number 8 rational numbers exercise 8.2 కన్నా ముందు ఉన్న ఇంట్రడక్షన్ మా. ఓకే, సి కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, ఆపరేషన్స్ ఆన్ రేషనల్ నెంబర్స్. ఓకే, ఏవి చూద్దాం. అడిషన్, 2 రేషనల్ నెంబర్స్ ఇచ్చిన టైంలో అడిషన్ ఎలా చేస్తామో చూడండి. 7/3 ప్లస్ ఆఫ్ -5/3, ఒకటి పాజిటివ్ రేషన్ నెంబర్ ఉంది, ఒక నెగిటివ్ రేషన్ నెంబర్ ఉంది, దాన్ని యాడ్ చేయాలంట. సింపుల్ లైక్ ఫ్రాక్షన్స్ కదా నాన్న ఇవి. 7/3 ప్లస్ ఇంటూ -5/3 లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డినామినేటర్ అలానే రాసేసి న్యూమరేటర్లో సైన్ ఏ విధంగా అయితే ఇచ్చారో దాంతో అదే రాసి యాజ్ ఇట్ ఈస్గా న్యూమరేటర్ వాల్యూస్ పెట్టేసేయాలి. Okay, 7 minus 5 is 2. 2/3 is the solution. 7/3 డిక్రీజ్ చేయాలి కాబట్టి మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ చేస్తే 2/3. ఓకే, నెక్స్ట్ సి వైల్ యాడింగ్ రేషనల్ నెంబర్స్ విత్ సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు ఓకే we add the numerators keeping the denominator same. Okay, next అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏ తీసుకున్నాం అనుకోండి -a అనేది దానికి అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. 1/2 ఉందనుకోండి -1/2 అనేది అడిటివ్ ఇన్వర్స్ ఆపోజిట్. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే రిజల్ట్ మనకి 0 రావాలి. 0 వచ్చిందంటే ఆ నెంబర్స్ ఒకదానికొకటి అడిటివ్ ఇన్వర్స్లో ఉన్నాయి అని దాని మీనింగ్. ఓకేనా. For rational numbers also we call -4/7 as the additive inverse of 4/7. -4/7 ఇందాక చూసాం కదా క్వశ్చన్, ఆ క్వశ్చన్లో -4/7 అనేది 4/7కి అడిటివ్ ఇన్వర్స్ అయినట్లయితే ఇఫ్ యాజ్ వెల్ యాజ్ 4/7 అనేది -4/7కి అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ -2/3 అనేది 2/3కి అడిటివ్ ఇన్వర్స్ అయితే 2/3 అనేది -2/3కి అడిటివ్. అంటే ఈ రెండింటిని యాడ్ చేసామనుకో అడిషన్ చేసినప్పుడు మనకి రిజల్ట్ 0 వచ్చిందనుకోండి, అప్పుడు ఆ 2 నెంబర్స్ ఒకదానికి ఒకటి అడిటివ్ ఇన్వర్స్లో ఉన్నాయి అని. సేమ్ ఉంటాయి, సైన్లు వేరు ఉంటాయి, ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉంటుంది, సేమే ఉంటాయి నెంబర్స్. అటువంటి నెంబర్స్ని అడిటివ్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఇందాక మనం అడిషన్ ఎట్లా అయితే మాట్లాడుకున్నామో సేమ్ అలానే సబ్ట్రాక్షన్ కూడా ఉంటుంది. ఓకే, 5 ఇక్కడ ఆపోజిట్ ఉన్నాయి, ఆపోజిట్ అంటాను, వేరే వేరే డినామినేటర్స్ వేరే వేరే నెంబర్స్ ఉన్నాయి. సింపుల్, ఏం లేదు నాన్న, క్రాస్ మల్టిప్లై చేసేయండి, ఈజీగా అయిపోతుంది. ఓకే, 5 8s 40 -7 3s 21 బై డినామినేటర్స్ మల్టిప్లై చేయాలి. 7 8s 56. సబ్ట్రాక్ట్ చేస్తే న్యూమరేటర్ వాల్యూని 19 అవుతుంది బై 56. ఓకే, మల్టిప్లికేషన్. న్యూమరేటర్ని న్యూమరేటర్లోకి మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని డినామినేటర్లోకి మల్టిప్లై చేయాలి. ఓకే, డివిజన్. ఫస్ట్ మనం వాళ్ళు ఇచ్చిన నెంబర్ని ఫస్ట్ నెంబర్ని రెసిప్రోకల్లోకి రాసుకొని చేస్తే వస్తుంది. ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి ఇక్కడ. 4/9 ఈజ్ డివిజిబుల్ బై -5/7. డివైడ్ సింబల్ ఉంది కాబట్టి దీన్ని ఇంటూలో కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ -5/7ని రెసిప్రోకల్లో రాస్తే అంటే రివర్స్లో రాసినాం అనుకోండి 7/-5 అవుతుంది, ఉల్టా పడుతుంది. అప్పుడు మనం మల్టిప్లికేషన్ ఎలా చేయాలో తెలుసు కదా, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ బై డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేస్తే వచ్చేదే రిజల్ట్. ఏమైనా క్యాన్సిల్ అయ్యేటువంటి క్యాన్సిల్ చేసి రాయొచ్చు. ఓకే, సింప్లెస్ట్ ఫామ్ లేదా స్టాండర్డ్ ఫామ్ అని అంటారు. ఇది మా ఎక్సర్సైజ్ 8.2 కన్నా ముందు ఉన్న ఇంట్రడక్షన్. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద సమ్. వాళ్ళు ఇచ్చిన రేషనల్ నెంబర్స్ని సమ్ చేయాలంట. ఓకేనా. 5/4 ప్లస్ ఆఫ్ -11/4. సో గివెన్ 5/4 ప్లస్ ఆఫ్ -11/4. ఈ బ్రాకెట్ని రిమూవ్ చేస్తే ఏమొస్తుందో రాసేద్దాం. 5/4 ప్లస్ ఇంటూ మైనస్ -11/4.
లైక్ ఫ్రాక్షన్స్ కదా నాన్న ఇవి. సో ఏమవుతుంది, డినామినేటర్ సేమ్ వస్తుంది, న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసేయాలి విత్ సైన్. 5 మైనస్ 11, 5 మైనస్ 11, 5 మైనస్ 11 ఎంత వస్తుంది అన్న? 5 మైనస్ 11 ఈజ్ -6, 6 మైనస్ 6/4. 2తో క్యాన్సిల్ చేయండి, 2 2s 2 3s, దట్ మీన్స్ -3/2 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ వన్, ఇక్కడ చూడండి, -9/10 ప్లస్ 22/15. సో ఇక్కడ ఒక ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది, అంటే సమ్ చేయాలి. బట్ ఇక్కడ డినామినేటర్స్ అబ్జర్వ్ చేయండి, ఎలా ఉన్నాయి నాన్న, డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇలాంటి టైంలో మీరు క్రాస్ మల్టిప్లై చేసన్నా చేసుకోవచ్చు, లేదా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసన్నా చేయొచ్చు. ఓకేనా, నేను క్రాస్లో చేసుకుంటున్నాను. 15 × -9 -135 ప్లస్ 22 × 10 220/15 10s 150. ఓకేనా, 220 మైనస్ 135 చేయాలి, ఎంత వస్తుంది? 85/150. ఇవి రెండు కూడా 5th టేబుల్తో పోతుంది కదన్నా. 5 3s 15, 0, 5 1s 5, 8 - 5 means 3 will come. 3 అంటే ఇక్కడ ఏమవుతుంది, 35 అవుతుంది. సో 35 ఎన్నిసార్లు పోతుంది? 17 times పోతుంది. ఓకే, సో 17/30. ఇది థర్డ్ వన్ అన్న, సెకండ్ వన్ ఇక్కడ ఉంది. ఓకే, ఇది మర్చిపోయినా. సి నెక్స్ట్, గివెన్ 5/3 ప్లస్ 3/5. ఎల్సిఎం అన్న ఫైండ్ అవుట్ చేయండి, లేదా క్రాస్ అన్న చేసుకోండి, ఏదైనా ఒకటి. 5 5s 25 ప్లస్ 3 3s 9/3 5s 15. ఓకే, 25 ప్లస్ 9 34/15 is the solution. Next, given -3/-11 ప్లస్ 5/9. మైనస్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుందన్న? 3/11 అవుతుంది, ప్లస్ 5/9. మేడం ఇందాక మీరు క్రాస్ మల్టిప్లికేషన్ అని అంటున్నారు, ఎల్సిఎంతో చేయండి అని మీకు డౌట్ రావచ్చు. ఎల్సిఎంతో కూడా చేద్దాం. 11కి 9కి ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 11కి 9కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఎంత వస్తుందో ఫస్ట్ చూద్దాం. ఇవి రెండు కూడా డిఫరెంట్ నెంబర్స్ కదన్నా, ఒకే నెంబర్తో అయితే క్యాన్సిల్ అవ్వదు. సో ఇది దీని యొక్క ఎల్సిఎం 99 అవుతుంది. రెండింటిని మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో అదే ఎల్సిఎం అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. 2తో పోదు కాబట్టి 3 3s 9, అగైన్ 3తో 3 1s 3, నెక్స్ట్ 11 11 1s 11 1s 1 అలానే వస్తుంది. అంటే ఎల్సిఎం ఏంటి? 11 × 3 × 3, 3 3s 9, 9 × 11 is 99. ఓకే, చూద్దాం. 99 కదా మన ఎల్సిఎము. ఇప్పుడు ఈ మొత్తం ఫ్రాక్షన్ వేసుకోండి, ఈజీ మెథడ్ ఇది. ఓకే, ఇంటూ ఎల్సిఎం ఎంత వచ్చిందో అంత వేయాలి, ప్లస్ 5/9 ఈ టోటల్ ఫ్రాక్షన్ ఇంటూ ఎల్సిఎం 99. ఇక్కడ 9 1s 9 11s, సేమ్ 11 1s 11 9s, 9 3s 27. ఇది క్యాన్సిల్ అవ్వలేదు చూడన్న, బై మిస్టేక్ క్యాన్సిల్ చేశాను. 5 11s 55/99. 50 70 77 78 79 80 82. 82/99 is the solution. Okay, next, given 8/19 plus of -2/52.
-8/19 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2/52. ఇంకా క్యాన్సిల్ చేద్దామా? 2 2s are 4, 2 6 are. That means -8/19 -1/26. క్రాస్ మల్టిప్లై చేద్దామా? ఈజీగా అయిపోతున్నాయి. ఓకే, సో ఫస్ట్ మీరు క్యాల్కులేషన్ స్పీడ్గా చేయడం నేర్చుకోవాలి. -8 × 26 ఎంత వస్తుంది? -208 వస్తుంది. మైనస్ ఈ మైనస్ ఇక్కడ 19 × 1 is 19 by 19 × 26. 19 × 26 494. ఓకే, యాడ్ చేస్తే 208 19 16 17 2 2 -227/494. దేంతోనే పోతుందేమో ఆలోచించండి మా. 7 నో, ఇక్కడ మనం క్వశ్చనే రాంగ్ రాసుకున్నాం నాన్న. 57 ఇక్కడ. ఓకే, సో 57 అన్నప్పుడు ఇదంతా రాదు. ఓకే, ఇక్కడ చేస్తా చూడండి. -8/19 -2/57. 19కి 57కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 3తో 19 పోదు. 3 1s are 3, 3 9s are 19తో 19 1s are 19 1s are 19 3s are 27, 3 1s are 3 57. ఎల్సిఎం 57 అవుతుంది. -8/19 ఇంటూ ఎల్సిఎం -2/57 ఇంటూ ఎల్సిఎం. ఎల్సిఎం 57 క్యాన్సల్, 1s are 3s are. That means -24 -2/57. ఓకే, -26/57. చూడండి, ఒక్క నెంబర్ రాంగ్ రాసుకున్నందుకు మనకి ఆన్సర్ మొత్తము క్యాన్సిలేషన్ పార్టే ఎగిరిపోయింది. యాక్చువల్లీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఆన్సర్ ఇక్కడికే వస్తుంది. ఓకే, సో 7 రాసుకున్నందుకు ఇంత వచ్చింది, టెక్స్ట్ బుక్ ఆన్సర్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ సి బేటా, మనం ఏ నెంబర్ని తీసుకొని 0తో యాడ్ చేసినా అదే నెంబరే వస్తుంది. ఓకే, నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, ఫస్ట్ దీన్ని మనము ప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుందాం. 3/5. 3 2s are 6, 6 + 1 is 7, -7/3 plus 5 4s are 20, 20 + 3 is 23. క్రాస్ మల్టిప్లై చేసన్నా చేయండి, లేదా ఎల్సిఎం ఫైండ్ అవుట్ అన్నా చేయండి. రెండు డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం ఈజ్ 15. రెండింటి మల్టిప్లై చేస్తే వచ్చేది ఎల్సిఎం. ఫ్రాక్షన్ ఇంటూ ఎల్సిఎం ప్లస్ ఫ్రాక్షన్ ఇంటూ ఎల్సిఎం. 5 1s are 5 3s are 3 1s are 3 5s are -35 plus 3 2s are 6, 3 3s are 9/15. సబ్ట్రాక్ట్ చేస్తే 9 - 5 is 4, 6 - 3 is 3. 34/15 is the required solution. సో ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం సేమ్ ఫస్ట్ ప్రాబ్లం ఎలా అయితే చేసామో ఇది కూడా అంతే అండి. ఓకే, ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నారు. గివెన్ ఏమిచ్చారు? 7/24 -17/36. ఓకే, 17/36. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకుందాం. 24 36. 2తో స్టార్ట్ చేయండి. 2 1s are 2 2s are 2 1s are 2 8s are 2 6 are 2 9s are 2 3s are 9 అలానే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 3తో 3 1s are 3 3s are
అగైన్ 3తో 3 1s 1 అలానే వస్తుంది, 3 1s. ఓకే, ఎల్సిఎం 2 2s 4, 4 2s 8, 8 2s 24, 8 3s 24 into 3, 12 6 7, 72. ఓకే, 7/24 into 72 minus 17/36 into 72. 36 1s 36 2s. ఇక్కడ చూడండి 24 into 3, 24 into 3 చేస్తే ఇదే వస్తుంది. సో 7 into 3 is 21 minus 34/72 minus 4 minus 1 is 3, 3 minus 2 is 1/72 is the correct solution. Next, given 5/63 minus of minus 6/21. 5/63 minus into minus plus 6/21. ఓకే, ఎల్సిఎం ఫైనల్ చేసుకుందామా. 63కి 21కి ఆడ్ నెంబర్, సో 2తో క్యాన్సిల్ అవ్వదు. 3 3 2s 3 1s 3 7s. అగైన్ స్టార్ట్ విత్ 3 3 7s 7, రైట్ యాజ్ ఇట్ ఈస్. 7 1s 7 1s. సో ఎల్సిఎం 7 3s 21, 21 into 3 63 is the LCM. So fraction into 63, 6/21, fraction into LCM. 1s 3s 1 1. okay, 5 plus 18/63. 18 19 20 23/63. okay nana, this is the required solution. Next, given minus 6/13 minus of minus 7/15. minus 6/13 minus into minus plus 7/15. 13కి 15కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. రెండు డిఫరెంట్ నెంబర్స్ కదా నాన్న. 13 అలానే వస్తుంది, 5s. నెక్స్ట్ 5తో 13 అలానే వస్తుంది, 5 1s 13 1s. 13 5s 65 into 3, 3 5s 15, 3 6 18 19, 195. okay, minus 6/13 into 195 plus 7/15 into 195. 13 1s 13 1s 13, 19 minus 13 అంటే 6 వస్తుంది, 13 5s. నెక్స్ట్ 15 1s 15, 15 1s 15, 19 minus 15 అంటే 4 వస్తుంది, 3s. ఓకే, చూడన్నా మళ్ళీ అదే కదా వచ్చిండేది. డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, అంటే సేమ్ నెంబర్తో క్యాన్సిల్ కానివి ఉంటాయి కదా నాన్న, అలాంటివి వాటి యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే ఈ రెండు మల్టిప్లైస్ ఎంతైతే వస్తుందో అదే ఎల్సిఎం. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. minus 6 into 15 or 15 into 6 ఎలా చేసినా ఒకటే. ఓకే, సో 15 into minus 6 minus 90 plus 13 into 7 91. 91 minus 90 is 1. 1/195 is the solution. Okay, next, given minus 3/8 minus 7/11. మళ్ళీ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఒకే నెంబర్తో అయితే క్యాన్సిల్ అవ్వవు. ఓకే, సో ఎల్సిఎం ఏమవుతుంది నాన్న, 88. సింపుల్ ఈజీ మెథడ్. ఇంటూ ఎల్సిఎం minus 7/11 into LCM. 11 1s 11 8s 8 1s 8 11s. 30 minus 33 minus 56 by 88.
56 33 రెండు కూడా సేమ్ సైన్ ఉంది కాబట్టి రెండింటికి యాడ్ చేసేయండి. 89 minus 89/88 is the required solution. Okay, next ఫస్ట్ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుందాం. 9 2s 18, 18 plus 1 is 19, minus 19/9 minus 6. ఏం లేకపోతే బై 1 అనుకోండి, క్రాస్ మల్టిప్లై చేయండి. minus 19 minus 9 6 54 by 9 1s is 9. 54 19 9 10 13 7 minus 73/9 is the required solution. Okay, so ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ ద ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు, అంటే మల్టిప్లై చేయడం. ఓకే, ఏముంది నాన్న, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ బై డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేస్తే వచ్చే రిజల్టే మనకు కావాల్సిన రిజల్ట్. ఓకే, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ 9 ఇంటూ -7 బై 2 ఇంటూ 4 -63/8 అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, బై 1 అనుకోవాలి. గివెన్ 3/10 ఇంటూ -9, దట్ మీన్స్ 3/10 ఇంటూ -9/1 న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ డినామినేటర్ ఇంటూ డినామినేటర్ -27/10 అంతే. నెక్స్ట్ -6/5 ఇంటూ 9/11 -6 ఇంటూ 9 5 ఇంటూ 11 -54/55. ఓకే, చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. గివెన్ 3/7 ఇంటూ -2/5, దట్ మీన్స్ 3 ఇంటూ -2/7 ఇంటూ 5 3 2s 6 మైనస్ ఉంది కాబట్టి -6/7 5s 35. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. 3/11 ఇంటూ 2/5 3 ఇంటూ 2 3 ఇంటూ 2 11 ఇంటూ 5 3 2s 6 11 5s 55. That's it. Next, sixth one. 3/-5 ఇంటూ -5/3. సింపుల్ అన్న, క్యాన్సిల్ చేయండి. మైనస్ క్యాన్సిల్, 5 క్యాన్సిల్, ఏమొస్తుంది 1. దట్స్ ఇట్, అంతే. ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. ఫోర్త్ లాస్ట్ ప్రాబ్లం. ఓకే, సిమ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలంట. ఇందాక ముందు థర్డ్ ప్రాబ్లంలో మల్టిప్లికేషన్ ఉంది, ఈ ప్రాబ్లంలో డివిజన్ ఉంది. డివిజన్ ఉంటే ఏం చేస్తాము, సింపుల్గా దీన్ని రెసిప్రోకల్ రాసుకుంటాం. అప్పుడు ఇది డివైడెడ్ బై సింబల్ కాస్త ఇంటూలోకి చేంజ్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఈజీ అయిపోతుంది. గివెన్ -4 ఈజ్ డివిజిబుల్ బై 2/3. సో దీన్ని -4 ఇంటూ 3/2గా రాస్తాను. ఓకేమా, 2 1s 2 2s మైనస్ 2 3s 6. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. గివెన్ -3/5 ఈజ్ డివిజిబుల్ బై 2. -3/5 ఇంటూ రెసిప్రోకల్లో రాస్తే ఏమవుతుంది, 1/2 అవుతుంది. ఓకే, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్. సో -3 ఇంటూ 1/5 ఇంటూ 2 -3/10 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. గివెన్
-4/5 ఈజ్ డివిజిబుల్ బై -3. -4/5 ఇంటూ దీని రెసిప్రోకల్ రాస్తే 1/-3 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ప్లస్ అయిపోతుంది. 4 ఇంటూ ఇప్పుడు అర్థమైంది కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నానన్న. న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ 4 1s 4 బై 5 3s 15. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. సో 4/15 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ గివెన్ -1/8 ఈజ్ డివిజిబుల్ బై 3/4. -1/8 ఇంటూ 3/4ని రెసిప్రోకల్లో రాస్తే 4/3 అవుతుంది. 4 1s 4 2s మైనస్ 1 ఇంటూ 1 ఈజ్ 1 బై 2 3s 6 -1/6. నెక్స్ట్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయాలి, లేకపోతే వదిలేసేయండి. -2/13 ఈజ్ డివిజిబుల్ బై 1/7. -2/13 ఇంటూ దీని రెసిప్రోకల్ రాస్తే 7/1 అవుతుంది. -2 ఇంటూ 7 ఈజ్ -14 బై 13 ఇంటూ 1 ఈజ్ 13. ఓకే. నెక్స్ట్ గివెన్ -7/12 ఈజ్ డివిజిబుల్ బై -2/13 ఈక్వల్ టు -7/12 ఇంటూ రెసిప్రోకల్ రాస్తే 13/-2. మైనస్ క్యాన్సల్ అయిపోతుంది. ఓకేనా. సో 13 ఇంటూ 7 ఆర్ 7 ఇంటూ 13 91/12 2s 24. మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి 91/24. గివెన్ 3/13 ఈజ్ డివిజిబుల్ బై -4/65. 3/13 ఇంటూ 65/-4. 13 1s 13 5s. ఈ మైనస్ ఉంది కదన్న, ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి నేను న్యూమరేటర్లో రాసుకుంటున్నాను. ఓకే. 3 5s 15 బై 4 1s 4. సో -15/4 ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. సో ఇది నా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ చాప్టర్ని డిస్కస్ చేసుకుందాం. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.